మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. చాలామందికి ఈ డౌట్ ఉంటుందండి. అంటే అసలు షాక్ వేవ్ థెరపీ అనేది ఒకవేళ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ దాన్ని మనం తెలుగులో అంగస్తంభన ప్రాబ్లం ఉన్నప్పుడు షాక్ వేవ్ థెరపీ అనేది ఎలా పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది, ఎన్ని రోజులు పనిచేస్తుంది, దాన్ని ఎలా తీసుకోవాలి అనేది ఈ క్వశ్చన్ అయితే మమ్మల్ని చాలామంది అడుగుతూ ఉంటారు. సో అసలు షాక్ వేవ్ థెరపీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం అంగస్తంభన ప్రాబ్లం ఉన్నప్పుడు, అంటే పీనిస్లో అంగంలో ఉన్న బ్లడ్ వెజల్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనకు ఆ బ్లడ్ వెజల్స్ని రిపేర్ చేయడం వరకే మనకు మందులు పనిచేస్తాయి. అంటే మనము వయగ్రా అంటే సిలినాఫిల్ కానీ వయగ్రా కానీ ఇలాంటి మందులు వాడినప్పుడు కానీ, టెడ్లాఫిల్ లాంటి మందులు వాడినప్పుడు, హైడోస్ అవెనాఫిల్ వాడినప్పుడు కానీ ఇది ఏం చేస్తుందంటే రక్తం అనేది పెనిస్లోకి పంప్ చేయడానికి ట్రై చేస్తుంది. అలాగే టెడ్లాఫిల్ లో డోస్లో ఎక్కువ రోజులు తీసుకుంటే పెనిస్లో ఉన్న బ్లడ్ వెజల్స్ని రిలాక్స్ చేయడానికి పనిచేస్తుంది. సో దానివల్ల కొంతమందికి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. సో కాకపోతే మనం దేని గురించి కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, డ్యామేజ్ అయిన బ్లడ్ వెజల్స్ని రిపేర్ చేయడానికి మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఈ రిపేర్ అయిన ఆల్రెడీ డ్యామేజ్ అయిన బ్లడ్ వెజల్స్ని, ఆ బ్లడ్ వెజల్స్ స్థానంలో కొత్త రక్తనాళాలని రావాలి అనుకుంటే అప్పుడు ఈ మెడికేషన్స్ ఏవి పనిచేయవు. ఎందుకంటే కొత్త రక్తనాళాలు సృష్టించడానికి ఎటువంటి మందులు లేవు. సో ఇంతకుముందు పీషాట్ అనేది వాడేవాళ్ళము. ఇప్పుడు పీషాట్ అంటే మన బ్లడ్ని తీసి ప్యూరిఫై చేసి ఆ ప్లేట్లెట్స్ని మళ్ళీ ఇంజెక్ట్ చేస్తే న్యూ బ్లడ్ వెజల్స్ ఫామ్ అవ్వడానికి కొంచెం వరకు హెల్ప్ చేసేవి. బట్ దాంట్లో సక్సెస్ రేట్ అనేది ఓన్లీ 30% మాత్రమే ఉంటుంది. సో అందుకని ఆ స్థానంలో వచ్చిందే షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ వేవ్ థెరపీ అనేది మనము ఆ పెనిస్కి ఇచ్చినప్పుడు ఇనిషియలీ అంటే కొంతమంది షాక్ వేవ్ థెరపీ తీసుకోగానే ఫస్ట్ సెషన్ తీసుకోగానే డాక్టర్ గారు ఇంప్రూవ్మెంట్ రావట్లేదు అని అంటూ ఉంటారు. ఈ షాక్ వేవ్ థెరపీ అనేది పని చేయాలి అంటే 4 నుంచి 6 సెషన్స్ తీసుకున్న తర్వాత 20 రోజులు కానీ మనకు ఆ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించదు. ఎందుకంటే మనం షాక్ వేవ్ థెరపీ సెషన్స్ ఇచ్చినప్పుడు కేవలం రక్తనాళాలు ఫార్మ్ అవ్వడానికి కావాల్సిన కెమికల్ రియాక్షన్స్, దానికి కావాల్సిన ఎంజైమ్స్ మాత్రమే రిలీజ్ అవుతాయి. ఈ ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి అవి రిపేరింగ్ సిస్టమ్ని అంటే న్యూ బ్లడ్ వెజల్ ఫార్మేషన్ ప్రాసెస్ని అంటే వూండ్ హీలింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేయడానికి, ఆ ప్రాసెస్ ఎండ్ అవ్వడానికి మనకు కొంచెం టైం పడుతుంది. అంటే చిన్న ఎగ్జాంపుల్, మనకు చిన్న దెబ్బ తగిలితేనే గాయం మానడానికి మనకు కొన్నిసార్లు వారం రోజులు పట్టొచ్చు, కొన్ని రోజులు 2 వారాలు పట్టొచ్చు, 3 వారాలు పట్టొచ్చు. అలాంటిది పెనిస్ మొత్తం కొత్త రక్తనాళాలు ఫార్మ్ అవ్వాలి అంటే అది కూడా ఒకలాంటి ఇంజురీ లాంటిదే కదండి. సో కొత్త రక్తనాళాలు ఫామ్ అయ్యి మళ్ళీ వాటిల్లో నార్మల్గా బ్లడ్ ఫ్లో రావడానికి ఒక 15 to 20 డేస్ మినిమం పడుతుంది. జనరల్గా 30 డేస్ అని చెప్తాం. అదే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో ఇంకా కొంచెం స్లోగా ఉంటుంది. సో అలా తీసుకున్నప్పుడు మాత్రమే ఈ షాక్ వేవ్ థెరపీ పనిచేస్తుంది. కొంతమంది షాక్ వేవ్ థెరపీని రోజువారీగా అంటే మార్నింగ్ ఈవినింగ్ ఒకసారి, రోజు 4 రోజుల పాటు 4 రోజులు అట్లా ఇస్తూ ఉంటారు. అది పనిచేయదు. అలాంటివన్నీ అంటే అప్పుడు ఏమవుతుందంటే మీరు 4 రోజులు 4 సెషన్స్ తీసుకున్నా కూడా ఒక సెషన్ తీసుకున్నట్టే. సో మినిమం 5 నుంచి 8 రోజులు గ్యాప్ ఉండాలి ఒక్కొక్క సెషన్కి. ఎందుకంటే ఆ ఎంజైమ్స్ రిలీజ్ అవ్వడానికి మన బాడీ తీసుకునే ఆప్షన్. సో వీలైన ఈ థెరపీ అనేది అంగస్తంభన ప్రాబ్లమ్ని క్యూర్ చేయడానికి పనిచేస్తుంది. జనరల్గా దీని సక్సెస్ రేట్ అనేది అరౌండ్ 70 to 75% ఉంటుంది.